మనం మౌనంగా భరించినంతకాలం మన చుట్టూ ఉన్నవాళ్ళు ఇలానే ప్రవర్తిస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి. మనకేమనిపించినా, మనకేం బాధైనా సరే, మనకు ఎంత అన్యాయం జరిగినా, మనం కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగానే ఉండిపోతాం. ఎందుకంటే మనకు శాంతి కావాలి. మనం గొడవల కంటే పరిష్కారాల వైపు అడుగులేస్తాం. కానీ మనం మౌనంగా ఉండే మనసును ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోరు. ఇక మన మౌనం మనశ్శాంతికి సూచిక కాదు, అది ఒక హెచ్చరిక. మన మౌనం అనేది ఎన్నోసార్లు ఎదుటి వారికి ఒక ఆహ్వానంలా మారిపోతుంది. ఇక ఇంతకీ ఊరుకుంటాడేమో, ఏం అనడు కాబట్టి ఇంకా మనం ముందుకెళ్దాం. ఇతనికి స్వాభిమానమే ఉండదు. మన శాంతిని, మన అంచనాలను, మన గౌరవాన్ని ఇతరులు తమ చిల్లర లాభాలకు తాకట్టు పెడతారు. మనం ఒక వాక్యం అనపోయినంత మాత్రాన దాని అర్థం మనకు బాధ కాలేదని కాదు. మనం బాధను తట్టుకోగలిగామని అర్థం. కానీ నిజం గుర్తుపెట్టుకోండి, మౌనం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు. అది ఒక జ్వాలలా లోపలే ఉప్పొంగుతూ తగిన సమయం కోసం ఎదురు చూస్తుంది. ఒకసారి ఆ మౌనం మాటలై, నిర్ణయాలై, మార్గదర్శకమై బయటపడితే ఇక అది ఎదురైన వారిని మేల్కొలిపేదే కాదు, లోతుగా ఆలోచింపజేసేదిగా ఉంటుంది. ఇక మనకు జరిగిన అన్యాయం గురించి నేరుగా ఎదురుగా మాట్లాడకపోయినా సరే, మనం సహన మార్గాన్ని ఎన్నుకున్నప్పటికీ అది మన బలహీనత కాదు. మౌనం అనేది నిజమైన ధైర్యం. మౌనం అనేది ఒక గొప్ప నియంత్రణ. మౌనం అనేది మన అంతర్మనంతో చేసే సమవేదిక. మన మౌనం ఎప్పటికైనా సరే మాటల రూపంలో బయటపడుతుంది. అప్పటి వరకు ఎదుటివారు మార్చుకోలేదు అంటే ఆ సత్యం వారి మీద పడి వారిని తలదించుకునేలా చేస్తుంది. మనం భరించే శక్తిని ఇతరులు తక్కువగా చూడడం వారి అహంకారం. మనం మౌనం మిగతా ప్రపంచానికి మన పౌరుషం ఎంత గాఢమైనదో గుర్తు చెప్పే గలంగా మారిపోతుంది. ఇక ఎప్పుడు కూడా మౌనంగా ఓర్పుతో ఉండే వ్యక్తి తన ఓర్పుని కోల్పోతే జరిగేది ఇదే. ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి ఏంటంటే అది ఓర్పు. ఓర్పుతో ఉండగలిగే మనిషిని మనం ఓడించలేం. ఎందుకంటే అతను తన భావోద్వేగాలపై కట్టడి పెట్టగలడంటే అది ఆత్మవిశ్వాసం, ఆత్మ నియంత్రణ యొక్క అత్యున్నత స్థాయి. ఇక అలాంటి వ్యక్తి మౌనంగా, నిశ్శబ్దంగా ఎదురయ్యే ప్రతి అవమానం కూడా, ప్రతి బాధను ముడుచుకొని తనలోనే దాచుకుంటాడు. ఎందుకంటే అతనికి ఎదురుగా గొడవ పడే అవసరం లేదు. అతనికి తాను ఎంత గొప్పవాడో చూపించాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ఎందుకంటే అతడు తన విలువలను బాగా తెలుసుకున్నవాడు. కానీ ఓర్పు అన్నది అమితమైనది. అది అగాధమైన సహనం కాదు. ఒక నది శాంతంగా ప్రవహించవచ్చు, కానీ ఎక్కడో ఒకచోట గడ్డి వేళ్లను, మలినాలను, అడ్డంకులను ఆ నదికి అడ్డుపడితే అది దానంతట అదే మార్గాన్ని మార్చుకొని ప్రవహిస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఓర్పుతో జీవించే వ్యక్తి మీద నిరంతరం అవమానాలు, అలానే అన్యాయాలు, విపరీతమైన పీడన వస్తూనే ఉంటే ఒకరోజు అతనికి సహనం చెలించిపోతుంది. ఇక ఆ రోజు అతడి మౌనం అనేది మాటలుగా కాదు, శబ్దంగా మారుతుంది. ఒక తుఫానులా. ఎందుకంటే ఓర్పు గల వ్యక్తి యొక్క కోపం అత్యంత నిశ్శబ్దమైన సముద్రం. ఒక్కసారిగా తుఫానులా మారినట్టు ఉంటుంది. అతడు గొడవపడి కోపంతో సమాధానం చెప్పడు. కానీ అతని తీరులో, అతడి నిర్ణయంలో, అతని దారిలో జరిగే మార్పు ఆ చుట్టుపక్కల వారందరినీ గజగజ వణికిస్తుంది. అతడు ఎవ్వరినీ దెబ్బతీయకపోవచ్చు, కానీ ఎవ్వరూ కూడా మళ్ళీ అతనిని తీసిపారేయలేరు.
ఎందుకంటే అతను తన ప్రశాంతతను కోల్పోయిన చోట అతని ప్రతాపాన్ని చూపిస్తాడు. ఎప్పుడు కూడా ఓర్పుతో ఉండే మనిషిని పరీక్షించడంలో అందరికీ సరదా అనిపించవచ్చు. ఇక అతని మౌనాన్ని బలహీనంగా తీసుకుంటారు. అతని సహనాన్ని ఓ మూర్ఖత్వంగా పరిగణిస్తూ ఉంటారు. కానీ అతను ఓర్పును కోల్పోయిన రోజు ఎవ్వరూ ఊహించలేనంత పెనుమార్పు అనేది వస్తుంది. ఎందుకంటే ఓర్పుతో ఉండే వ్యక్తి ఇతరులపై ప్రతీకారం తీర్చుకోవడంలో ఆసక్తి చూపడు. అతను విడిచి వెళ్ళిపోవడమా లేదా తన స్థానం పెంచుకోవడంలో శక్తిని చూపిస్తాడు. ఇక అతడి నిశ్శబ్ద నిరాకారణే అతడి నిజమైన ప్రతీకారం. ఓర్పుతో జీవించిన వారు కోపించుకుంటే అది చలిలో వెదురు కాలినట్లే. శబ్దం తక్కువ, ప్రభావం మాత్రం పెనంపై వేగిన మొక్కజొన్న గింజలా ఉంటుంది. అతడు ఒక మారిన మనిషి. మౌనంగా ఎప్పుడూ ఉండేవారు ఒక్కసారి మాట్లాడడం మొదలు పెడితే ఇక మాటల్లో నిదానంగా కాక సంకల్పంలో ఉగ్రంగా తప్పకుండా మారుతారు. అతనికి నీతి తెలుసు, కానీ అవసరమైతే అన్యాయాన్ని నిలదీసే ధైర్యం కూడా తనకి ఉంటుంది. ఓర్పు గలవారు మారిన తరువాత సంబంధాలు కాదు, విలువను తుడిచిపెట్టబడతాయి. మనిషి ఎంతకాలం సహించినా సరే ఒక బొమ్మలా భావిస్తేనే ఒకరోజు అది విరిగిపోతుంది. ఎవరిని కూడా నీరసంగా భావించవద్దు. ఎవరూ స్పందించట్లేదని తక్కువ అంచనా వేయకండి. ఓర్పుతో మౌనంగా జీవించే వ్యక్తిని నోరు తెరుచుకునేవాడిగా ఎప్పుడూ చేయొద్దు. అసలు విషయాన్ని తెలుసుకోండి. అతని మౌనం తన వివేకానికి, అతని ఓర్పు తన సత్తాకు చిహ్నం. ఇక ఆ వ్యక్తి ప్రతి అవమానాన్ని తన గుండెల్లో దాచుకొని, ప్రతి బాధను కూడా తన హృదయంలో మసకబార్చుకొని ప్రతీకారం కోసం ఎదురు చూడకుండా ముందుకి సాగుతాడు. ఎందుకంటే అతని దృష్టి తత్వంలో ఉంది, తగువలో కాదు. అర్థం చేసుకోండి. కానీ ఒక స్థాయి దాటితే ఎంతగానైనా సరే మానవత్వం అనేది బరువు తట్టదు. ఒక శిల పగిలేందుకు ఒక చిన్న పగే చాలు. అలానే ఓర్పుతో ఉన్న మనిషి హృదయం పగిలే రోజు అనేది అతని మౌనం, మాటలు కాదు, ఘనత, గౌరవం, గర్వం, గొప్పతనంలా మారుతాయి. ఎన్నాళ్ళైనా సరే బాధను మోయగలిగే వ్యక్తి ఒకే ఒక్కసారి తన ఓర్పుని విడిచిపెడతాడు అంటే అతను ఇకపై తిరిగి వెనక్కి తిరగడు. ఎందుకంటే అతను ఇప్పుడు పరిణితి చెంది అతని విలువ తెలిసిన వాడైనప్పటికీ ఇప్పుడు అతని దృష్టి ఇతరుల మార్పు మీద కాదు, తన మార్పు మీదే ఉంటుంది. అతను ఇకపై ఎదుటివారి మార్గాన్ని ఎప్పటికీ ఆశించడు. ఇక తానే మార్గాన్ని సృష్టించుకుంటాడు. ఇక అతను ఇకపై విన్నవించడు. తానే స్వయంగా నిలబడి మాట్లాడతాడు. ఇక అతని కోపం కూడా శాంతంగా ఉంటుంది. కానీ దాని ప్రభావం మాత్రం అమోఘంగా ఉంటుంది. ఇక అతన్ని ఇంతవరకు తలదించుకోమన్నవారు ఇప్పుడు అతని ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. అతన్ని గతంలో ఎత్తివేసిన వారు, ఎగతాళి చేసిన వారు ఇప్పుడు అతని స్థిరత చూసి తలవంచుకుంటారు. ఒకప్పుడు మౌనంగా భరించేవాడు మరి ఇప్పుడు మౌనంగానే విజయాన్ని చాటుతాడు. ఒక ఓర్పుతో ఉన్నవాడు ఎదుగుతున్నాడు అంటే ఇక అతని ఎదుగుదల అనేది ఓ ప్రతీకార పదంగా ఉండదు. అది తన విలువలను ప్రపంచానికి చాటే ఒక విజయ గాథగా ఉంటుంది. ఇక అతడి మౌనం ఒక్కసారి పగిలితే మాటలు కోపంగా కాదు, తత్వంగా మారుతాయి. ఎదుగుదల అనేది ఎప్పుడు కక్షతో కాదు, కర్తవ్యంగా మారుతుంది. స్పందన ధ్వంసంగా కాదు, నిర్మాణాత్మకంగా మారుతుంది. అతను మాట్లాడడం మొదలు పెడితే అందులో వ్యర్థమైన ఆరోపణలు ఉండవు. కేవలం అర్థవంతమైన మార్గదర్శనాలే ఉంటాయి. అతడి కోపం విలయం కాదేమో, కానీ విజయం మాత్రం ఖచ్చితంగా అవుతుంది. మీరు మౌనంగా భరించినంతకాలం మీరు గొప్పవారు. కానీ ఓపిక కోల్పోయినప్పటికీ మీరు తిరగబడ్డా సరే మీరు చెడుగా మారరు, చైతన్యంగా మారుతారు. చీకటిని తోసిపుచ్చే వెలుగవుతారు.
మీ ఓర్పే మీ గర్వం. అది పగిలిపోతే మీరు ఘనతగా మారుతారు. మీ మౌనమే మీ శక్తి. అది నిలిచిపోతే మీరు చరిత్రగా నిలిచిపోతారు. మీ జీవితం అనేది కూడా ఒకరోజు ఇదే మార్పుకి మొదలవుతుంది. మౌనం నుంచే కదా వెలుగైన గాథలా ఉంటుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.